వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో విమెన్లో హార్ట్ అటాక్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. జనరల్గా కూడా విమెన్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు, వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలోనే ఎందుకు హార్ట్ అటాక్ అనేది పెరిగింది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తేజ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే ఎప్పుడు చెప్తారు ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా మేల్లోనే వస్తుంది, వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి విమెన్ని అని. కానీ ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడు కంపేర్ చేసినా కూడా మగవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకంటే. ఇప్పుడు ఎందుకు మారిపోయింది అంటే లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఇదివరకు మగవారికి మాత్రమే ఉండే కొన్ని అలవాట్లు ఇప్పుడు ఆడవారికి కూడా ఉన్నాయి. స్ట్రెస్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ ఇప్పుడు మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పెరిగింది. బట్ ఇప్పుడు కూడా మీరు మగవాళ్ళని ఆడవాళ్ళు ఇద్దరిని కంపేర్ చేస్తే మగవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఏదైతే ఆడవాళ్ళకు ఉందో అది ఆర్టరీ రక్తనాళాల్లో బ్లాక్ కాకుండా చాలా వరకు కాపాడుతుంది. అందుకే మీరు బాగా గమనిస్తే 45 ఏళ్ల వరకు యూజువల్గా ఆడవాళ్ళకి గుండెపోటు రాదు, 45 ఏళ్ల తర్వాత చాలా ఎక్కువగా వస్తుంది. కానీ ఇది గమనించాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనకు ఉంటాయో, అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఇందాక చెప్పినటువంటి అలవాట్లు కానీ, స్ట్రెస్ కానీ, ఇటువంటివి ఏమైనా ఎక్కువగా ఉన్నాయి అంటే 45 ఏళ్ల లోపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మగవారితో పోలిస్తే తక్కువ. కానీ విమెన్లో హార్ట్ అటాక్ వస్తే మెన్కి వచ్చినట్లు లక్షణాలు ఏం తెలియవు అంటారు, అవునా డాక్టర్ గారు? మగవారికి యూజువల్గా చాలా సివియర్గా పెయిన్ అది వస్తుంది. ఆడవారికి సిమ్టమ్స్ కొంచెం వేరేలాగా ఉంటాయి. వాళ్ళకి ఆయాసం రావడం, బాగా వీక్నెస్ అనిపించడం, యాంగ్జైటీ లాగా అనిపించడం, ఇటువంటివి యూజువల్గా ఉంటాయి. నొప్పి వచ్చినా డిస్కంఫర్ట్ అని చెప్తారు తప్పించి మగవారు చెప్పినట్టుగా భారంగా ఉంది అని యూజువల్గా చెప్పరు. అసలు చెప్పరని కాదు, బట్ తక్కువగా చెప్తారు. సో ఈ సిమ్టమ్స్ని ఆడవారు మామూలుగా ఈరోజు ఎక్కువ పని ఉంది అని నెగ్లెక్ట్ చేయడం వల్ల డిలేడ్గా ప్రెజెంట్ అవుతారు. మగవారికి వచ్చే సివియర్ సిమ్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే వస్తారు. యాంగ్జైటీ లాగా వాళ్ళకి దడ వచ్చి చనిపోతానేమో అని అనిపించి, మనం నార్మల్గా పానిక్ అటాక్ అని పిలుస్తాం కదా, అటువంటి సిమ్టమ్స్ ఆడవారికి ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా ఏం లక్షణాలు హార్ట్ అటాక్ లో ఉంటాయి డాక్టర్ గారు? యూజువల్ గా అందరికీ వచ్చేది ఛాతీలో నొప్పి బాగా ఎక్కువగా వస్తుంది. అది కూడా ఛాతీ మొత్తం రావాలి. ఏదైనా ఒక్క పర్టికులర్ పాయింట్ లో వస్తుంది అంటే యూజువల్ గా హార్ట్ డిసీజ్ అయి ఉండదు. దాంతో పాటుగా చెమటలు రావడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, ఇవి అందరికీ వచ్చే లక్షణాలు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి బాగా వీక్గా అనిపించడం, గుండె బాగా దడ అనిపించడం, ఏమి పని చేయలేకపోవడం, నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ బాగా రావడం, ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. నాజియా వామిటింగ్ కూడా ఉంటుందా డాక్టర్? డెఫినెట్ గా ఉంటుంది. చాలా మంది నాజియా వామిటింగ్ ఉంటే అది గ్యాస్ట్రైటిస్ అనుకుంటా. ఓన్లీ నాజియా వామిటింగ్ ఉండదు, దాంతో పాటు అసోసియేటెడ్ ఆయాసం కానీ, చెమటలు పడడం కానీ ఉంటుంది. బట్ ఓన్లీ కడుపు నొప్పి, నాజియా వామిటింగ్ తో వెళ్ళి గుండె జబ్బు బయటపడిన వాళ్ళు చాలా మంది. అవును, చాలా ఇలా గ్యాస్ట్రైటిస్ అని దాన్ని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని కూడా మనం చాలా మంది ఉన్నారు. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఉమెన్ తన హార్ట్ హెల్త్ బాగుంది లేదా తెలుసుకోవాలంటే ఎన్నాళ్ళకి ఒకసారి టెస్ట్లు చేయించుకోవాలి, ఏ ఏజ్ నుంచి చేయించుకోవాలి? 40 ఏళ్ళు పైబడిన ఉమెన్ అయినా మెన్ అయినా ఒకటే గైడ్ లైన్. సో 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మొత్తం చెకప్ చేయించుకోవడం మంచిది, ఇంక్లూడింగ్ టీఎంటీ కుదిరితే. ఓకే. ఈసీజీ ఒకటి బాగుంటే? ఈసీజీ ఒక్కదాంతో యూజువల్గా మనం ఏం చెప్పలేము. కొన్నిసార్లు ఈసీజీ నార్మల్ ఉండి, ఎక్కువ నార్మల్ ఉండి అయినా కానీ బ్లాక్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఒకవేళ 60 నుంచి 70% వరకే బ్లాక్ ఉంది, కూర్చున్నప్పుడు రక్తం సప్లై సరిపోతుంది హార్ట్కి, అప్పుడు ఈసీజీలో కానీ ఎక్కువలో కానీ ఏం కనిపించదు. ఎప్పుడైతే మనం స్ట్రెయిన్ చేస్తామో, అంటే నడిపించి పరిగెట్టించి టీఎంటీ చేస్తాం కదా, అటువంటి టైంలో ఆ బ్లాక్ వల్ల రక్తం సప్లై సరిపోక ఈసీజీలో తేడా రావడం, ఆయాసం రావడం, ఇవి ఫస్ట్ ప్రిలిమినరీగా బయటపడతాయి. మళ్ళీ థ్రెడ్మిల్ చేసాక మళ్ళీ ఈసీజీ తీస్తారా డాక్టర్? ట్రెడ్మిల్ టైంలో ఈసీజీ తీయడాన్నే మనం ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. ఓకే, అప్పుడు ఈసీజీ వస్తుంది. ఓకే, సో అదైతే ఇంకా అక్యురేట్ అన్నమాట, కరెక్ట్ గా. దాన్ని కూడా నేను అక్యురేట్ అని పిలవను. గోల్డ్ స్టాండర్డ్ ఏది అంటే ఎప్పుడైనా యాంజియోగ్రామే ఉంటుంది. ఒకవేళ బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, షుగర్, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉంది, అప్పుడు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఒక్కసారి సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది. ఎటువంటి సిమ్టమ్ లేకపోతే. సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నార్మల్ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. సిటీ యాంజియో అనేది ఒకసారి చేయించుకున్నా డాక్టర్ గారు, 3 years వరకు మనకి ఏం రాదా?
ఏమీ రాదని ఎవరు చెప్పలేరు. ఎలా హార్ట్ అటాక్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఒక 30% బ్లాక్ ఉన్నది కూడా ఏదన్నా ఒక రోజు సడన్ గా ఓపెన్ అవ్వచ్చు. బేసిక్ గా ప్లాక్ అనేది ఓపెన్ అయినప్పుడు రక్తం సడన్ గా క్లోజ్ అయిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. సో నార్మల్ ఏరియాలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఏం చెప్పగలుగుతామంటే ప్రస్తుతానికి మీ హార్ట్ లో ఎటువంటి బ్లాక్ లేదు, స్లోగా ప్రోగ్రెస్ అయ్యి వచ్చే జబ్బు మీకు ఇంకో 5 ఏళ్ల పాటు రాదు. సడన్ గా వచ్చే జబ్బు ఎప్పుడైనా రావచ్చు, అది ఎవరికైనా రావచ్చు. సిటీ అంచు ఎలా చేస్తారు డాక్టర్? నార్మల్ సిటీ స్కాన్ లాగానే ఉంటుంది. దానికి చేతి నుండా ఒక ఇంజెక్షన్ పెట్టి కలర్ ఇస్తారు. ఎప్పుడైతే ఆ కలర్ గుండెని రీచ్ అవుతుందో అది ఫిల్మ్ చేసి మనకి సిటీ స్కాన్ రిపోర్ట్ ఇస్తారు. ఓకే, సో అట్లా తెలిసిపోతుంది. ఎవరికైనా బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే ఏం చేస్తారు డాక్టర్? యూజువల్గా 50% కంటే తక్కువ బ్లాక్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాము. 50 నుంచి 70 ఉన్నప్పుడు ఐదర్ సిమ్టమ్స్ ద్వారా కానీ స్ట్రెస్ చేసి కొన్ని టెస్టుల వల్ల కానీ నిజంగా రిక్వైర్మెంట్ ఉందా లేదా చూస్తాము. 70 పైబడిన వాళ్ళకి మాత్రం 70% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం స్టెంట్ కానీ 1-2 ఉంటే, లేదు సింటాక్స్ స్కోర్ అని ఒక స్కోరింగ్ చేసి స్కోరింగ్ కనుక చాలా ఎక్కువ ఉంటే బైపాస్ ఇస్తాము, తక్కువ ఉంటే స్టెంట్కి ఇస్తాము. ఓకే, కోవిడ్ తర్వాత ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పెరిగిపోయాయి డాక్టర్ గారు, పెరిగిపోయాయా? డెఫినెట్గా ఎక్కువగానే ఉన్నాయి. సో జనరల్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మీరు ఈ చేంజెస్ చేసుకోండి, ఖచ్చితంగా మీ హార్ట్ హెల్త్ కాపాడుకోండి అంటే ఏం చెప్తారు డాక్టర్? ఖచ్చితంగా ఫస్ట్ అయితే సిగరెట్ స్మోకింగ్ ఆపేయమని చెప్తాను. అది ఉన్న అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్లోకి చాలా డేంజరస్ సిగరెట్ స్మోకింగ్. రెండోది ఈ మధ్య చాలా భారీగా పెరిగిపోతున్న స్ట్రెస్. సో ప్రతివాడు ఎవరిని కదిలించినా నాకు స్ట్రెస్ ఉంది, చాలా స్ట్రెస్ ఉంది అంటే అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో రెండోది అది తగ్గించాలి. ఇంకా అందరికీ ఉండే ఆ 3 గుణాలు ఉన్నాయి కదా, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, దాన్ని కంట్రోల్ చేయాలి. పొద్దునే లేచి ఒక అరగంట సేపు వాకింగ్ చేయగలిగినప్పుడు, లేదు యోగా ఒకటి చేసి ఈ 3టిని కంట్రోల్ చేసుకుంటూ అలవాట్లు లేకుండా ఉంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఈ హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిన నేపథ్యంలో ఒక 3 టాబ్లెట్లు మీ ఇంట్లో ఉంచుకోండి, అది ఏదైనా డిస్కంఫర్ట్ అనిపించింది, మీకు హార్ట్ అటాకే వచ్చింది, డాక్టర్ దగ్గర వెళ్ళేలోపు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటున్నారు. అవి ఏంటి, నిజంగానే తీసుకోవచ్చా? ఆస్పిరిన్ అనే టాబ్లెట్ యూజువల్గా అందరం ఇస్తాము, కానీ మనం యూజువల్గా వేసే ఎంట్రిక్ కోటెడ్ ఆస్పిరిన్ తినకూడదు. ఓరల్ మన డిస్పర్సిబుల్ డిస్ప్రిన్ అని వచ్చేది, అది వేసుకోవచ్చు. అది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ డ్రగ్ని మేము ఇస్తాం, స్టాటిన్ అని చెప్పి. మూడోది క్లోపిడోగ్రెల్ అని ఒక యాంటీప్లేట్లెట్ ఉంటుంది. ఈ 3 టాబ్లెట్లు వేసుకోవడం మంచిది. ఇది కాకుండా కొంతమంది సార్బిట్రేట్ వేసుకుంటాము అని చెప్తారు. ఈ సార్బిట్రేట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గుండెపోట్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి గుండెకి ముందు వచ్చేది, ఒకటి గుండె కింద భాగం వచ్చేది. ఈ కింద భాగం వచ్చే గుండెపోటు ఏదైతే ఉందో దానివల్ల బీపీ చాలా లోగా ఉండి వస్తారు. ఈ సార్బిట్రేట్ పెట్టిన వెంటనే ఆ బీపీ ఇంకా తగ్గిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అన్లెస్ మనం యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజెస్ ఉన్నాయి, సార్బిట్రేట్ వాడినని చెప్తే తప్ప యూజువల్గా వాడకపోవడం మంచిది. పైగా దానివల్ల నొప్పి తగ్గుతుంది కాబట్టి గుండెపోటు వల్ల ఎఫెక్ట్ ఏం తగ్గదు. బట్ ఇందాక మాట్లాడిన ఆస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రెల్ కానీ, అటార్వాస్టాటిన్ కానీ, ఈ 3 టాబ్లెట్లు ఏ డాక్టర్ గారు మీకు గుండె జబ్బు ఉందని కనిపెట్టినా వెంటనే వేసుకోమని చెప్తారు. దానివల్ల మార్టాలిటీ బెనిఫిట్ ఉంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సిపిఆర్ అనేది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకా లేకపోతే అన్కాన్షియస్లో ఉన్న వాళ్ళకా? ఎప్పుడైనా సరే హార్ట్ స్టాండ్ స్టిల్ అయింది అంటే సిపిఆర్ చేయాలి. హార్ట్ అటాక్ వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, కానీ అన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ అటాక్ వల్ల మాత్రమే రావు, వేరియస్ రీజన్స్ వల్ల వస్తాయి. సో దేని వల్ల వచ్చినా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏ హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్ అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అక్కడ దాకా వెళ్ళడం అనే కన్నా ఏది దగ్గర ఉంటే ఆ సెంటర్కి వెళ్ళడం మంచిది. హార్ట్ అటాక్ నిజంగా గుండె నొప్పి బాగా వచ్చింది, దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ మజిల్ అని పిలుస్తాము. సో టైం కనుక మీరు తక్కువగా పెట్టి వెంటనే డాక్టర్ గారు గుండెపోటు వచ్చింది, దీనికి ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేయాలి అన్నప్పుడు వెంటనే చేయించుకోవాలి. వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అది చేయకూడదు. ఎలెక్టివ్గా ఉండే అంటే నడిస్తే వచ్చే ఆయాసం కానీ, లేదు మెల్లగా నొప్పి ఉంది, లేదు బ్లాక్ 70% ఉంది, ఫ్లోయింగ్ ఉంది, అప్పుడు మీరు ఆగినా పర్వాలేదు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నట్లు. ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మానేయాల్సిందే. సో ఎందుకు ఉమెన్లో హార్ట్ అటాక్ రిస్క్ పెరిగింది ఇప్పుడు అంటే మీరు చెప్పారు, వాటిని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ఏదైనా కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, నొప్పి ఉంది, అదే గ్యాస్ట్రైటిస్ అని వీళ్ళకి తెలిసినా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. గ్యాస్ట్రైటిస్ అయితే నో ప్రాబ్లం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.